హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ ఒక కొత్త డిజైన్ చూపించబోతున్నాను. సో నన్నైతే ఒక కస్టమర్ వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఇలా జెంట్స్ది జోధ్పూరి టైప్ సూట్ చేస్తారు కదా, సో అట్లాంటి దాని మీద వాళ్ళకి వర్క్ కావాలని చెప్పి వాళ్ళ సన్ది బర్త్డే అనమాట, సెకండ్ బర్త్డే. సో ఇది వచ్చేసి మనకి సాయి అనే మా ఓనర్ ద్వారా వచ్చిందండి, తన ఫ్రెండ్ అనమాట, శరత్ అని. సో వాళ్ళైతే ఇలా లావెండర్ కలర్ క్లాత్ తీసుకున్నారు ప్లెయిన్. సో దీని మీద అయితే మొత్తం సిల్వర్ కలర్ తోటి ఇలా ఎంబ్రాయిడింగ్ చేయించుకున్నారండి. సో నార్మల్గా అయితే ఇది వర్క్ ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్ రైట్ సైడ్ వేసుకొని లెఫ్ట్కి పాకెట్ పెట్టుకుంటా అన్నారు. సో ఇదైతే మీకు లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఇలాగా. సో హ్యాబిట్స్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో అక్కడ టైలర్ ద్వారా ఇలా మార్కింగ్ అయితే చేసి తీసుకొచ్చారు మనకి. సో ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర అండి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట మీకు. సో ఆర్మ్ హోల్ దగ్గర అంతా ఇలాగా డిజైన్ వచ్చేస్తుంది మీకు. సో తనకి ఇంకా తన 2 years బేబీ బాయ్కి ఇద్దరికి చేశానండి నేను. సో ఇదైతే తనదనమాట, శరత్ది. బేబీ బాయ్ వచ్చేసి 2 years అండి. సో ఇలా మార్కింగ్ చేసి ఇచ్చారు మనకి. సో ఇద్దరికి రైట్ సైడే వస్తుంది. సో బాబుకి ఇలా వస్తుందన్నమాట. మొత్తం సిల్వర్ జరీ అండి. మీకు ఎవరికైనా కలర్స్లో కావాలంటే కనుక ఈ ఫ్లవర్స్ లీవ్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో వస్తాయండి, అలా కూడా వేసుకోవచ్చు. సో డిజైన్ అయితే ఇలా ఉందండి. ఇదైతే జస్ట్ ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పాకెట్ పెట్టుకుంటా అన్నారు కదా. సో ఇదైతే వర్క్ మనకి ఫ్రంట్ రైట్ వస్తుంది కాబట్టి హ్యాండ్స్కి లెఫ్ట్ సైడ్ పెట్టించుకుంటున్నారండి. ఇలాగా కింద వస్తుంది ఇది హ్యాండ్కి. సో దీంట్లో అయితే మీకు చెప్పాను కదా కలర్స్ వస్తాయి. సో వీళ్ళకైతే ఓన్లీ సిల్వర్ కాంబినేషన్ తోటి వీళ్ళు వేయించుకున్నారు. సో ఎవరికైనా కావాలంటే కనుక ఇది ఇలా వేసుకోవచ్చండి. సో ఇదైతే మీకు ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్ ఉంది కదా, సో ఇలా వస్తుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇది. సో బాబుది వచ్చేసి ఇలా చిన్నగా ఉందండి. ఇది 2 years బేబీ బాయ్ది. హ్యాండ్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు టైలర్ మార్క్ చేసి. సో కింద అయితే నేను ఇలా వేసేసాను. చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇలాంటి వర్క్ చేసేటప్పుడు ముందే మార్కింగ్ అయితే చేసి ఇవ్వాలండి. స్టిచ్డ్ దాని మీద అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, రాదు, ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ. సో అదైతే కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న మంజులా గారని ఒక కస్టమర్ మనకి శారీ ఇచ్చారండి. ఇది ఓల్డ్ శారీనే ఆవిడది. సో శారీ అంతా అయితే ఇలా లతలు ఉంటాయి, ఫ్లవర్స్ వచ్చినాయి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో. సో శారీ బార్డర్ అయితే ఇలా ఉంది. ఇదైతే మిక్స్డ్ షేడ్లో ఉందండి, పింక్ విత్ గోల్డ్. సో బ్లౌజ్ అయితే కొంచెం కష్టమైంది ఆవిడకి. సో మనకి ఇలా రాణి కలర్లో బ్లౌజ్ అయితే ఆవిడ తీసుకొని వచ్చారు. సో దానిపైన అయితే గోల్డ్ తోటి ఫ్లవర్స్ వేయమన్నారండి. అక్కడక్కడ లైట్గా ఎల్లో ఇంకా గ్రీన్ చూపించమన్నారు. సో ఇది అవుట్లైన్ అయితే డిజైన్ వద్దన్నారండి, పైపింగ్ వేసుకుంటా అన్నారు. అందుకని నేను జస్ట్ అవుట్లైన్ వేసి వదిలేసాను. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఈ డిజైన్కి మొత్తం అవుట్లైన్ కూడా వస్తుంది. సో అదైతే ఇంకా టైం టేకింగ్. సో అవుట్లైన్ అంతా తీసేసి నేను ఇలా సింపుల్గా అయితే వేసాను. కలర్ఫుల్ బుటీస్ వేసేసానండి బ్యాక్ అంతా. సో లైట్గా అక్కడక్కడ స్టోన్స్ యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి మీకు గోల్డ్, గ్రీను, ఎల్లో కాంబినేషన్లో వస్తుందండి. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్స్కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తాయండి. ఇలా బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తాయి. మీరు కావాలంటే సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి ఫ్లవర్కి. ఇంకా లీవ్స్కి వచ్చేసి గోల్డ్ వేసుకోవచ్చు. ఫ్లవర్ బూటీ కానీ లీఫ్ బూటీ కానీ లేక రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. సో ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది వాటి వర్క్ అండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.